9 నెలల పీఆర్సీ బకాయిలు విడుదల చేసినందుకు సర్కార్కు ధన్యవాదాలు చెప్పారు ఉద్యోగులు. బదిలీల మీద కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వాళ్ళు భార్యాభర్తలు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు ఈ విషయం చెప్పారు. మనవంతు కృషి అవసరం అని చెప్పేసి ఉద్యోగులుగా ఎన్నో రోజులు కూడా 3 సంవత్సరాలు కూడా పీఆర్సీ ఏరియాస్ గురించి అంత పెద్ద ఎత్తున కూడా మేము డిమాండ్ చేయలేదు. ఎందుకంటే ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఊరూరా తిరిగిండు. ఉద్యోగుల సమస్యలు ప్రతి ఇష్యూ కూడా తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా ఉద్యోగులు కూడా సపోర్ట్ చేయకపోవడం జరిగింది. అయినా కానీ ఆయన గుర్తించి 9 నెలల పీఆర్సీ బకాయిలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఉద్యోగులుగా మేము కోరుకునేది ఏమిటంటే ఈ బకాయిలతో పాటు 6 సంవత్సరాల నుంచి ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ కోసానికి కూడా వెయిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు రిటైర్మెంట్ కూడా దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్లకు మినిమం ట్రాన్స్ఫర్ చేసేసి, ఎందుకంటే 5 ఇయర్స్ తర్వాత అయిన ట్రాన్స్ఫర్ చేసేస్తే హెల్త్ గ్రౌండ్స్ ఉంటాయి, కానీ కొన్ని భార్యాభర్తల కేసులు ఉంటాయి కాబట్టి రిటైర్మెంట్ లోపల సొంత జిల్లాకు పోవాలనుకుంటారు కాబట్టి అది కూడా దయతో కన్సిడర్ చేస్తే ఉద్యోగులు హ్యాపీగా ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది.